టాప్ హెడ్లైన్స్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమైక్య సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కే ప్రధాన ఆయుధమని, ప్రస్తుతం ఆ హక్కు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడి రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల పోటీ ప్రపంచంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితులలో ఇస్ బార్ 400 బదల్నే के लिए కాన్స్టిట్యూషన్ కు అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సందర్భంలో తప్పకుండా రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఒక అవకాశాన్ని పొందుతా ఉన్నాం. దాన్ని తొలగించి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటుంటే ఆ ఓటు హక్కును కూడా తొలగించేటువంటి దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంటే మేధావులుగా మనం మౌనంగా కూర్చుంటే సరిపోదు. ఈరోజు కొంత గొప్ప సామాజికంగా ఒక బాధ్యత కలిగినటువంటి మీరంతా మన యొక్క భావజాల వ్యాప్తికి కానీ ఈరోజు మనకు ఉండబడేటువంటి హక్కుల కోసం తప్పకుండా అందరూ కూడా కలిసి ముందుకు పోదామని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లిలో జరిగిన ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ప్రయోజనాలే నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మోదీ ప్రధాని కాకముందు ధాన్యం కొనుగోలు కేవలం 3,000 కోట్ల రూపాయలుగా ఉండగా ప్రస్తుతం 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వివరించారు. ప్రతి వర్షపు బొట్టుని ఎక్కడికక్కడ ఒడిసి పట్టినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రైతులు ఎరువుల వాడకాన్ని తగ్గించి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేపట్టాలని సూచించారు. వ్యవసాయం బలపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ దృఢమవుతుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులు ఈరోజు ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకు ప్రాపర్ గా మనము సాగునీరు అందించినట్లయితే వ్యవసాయానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు 78 సంవత్సరాలు పూర్తయినా 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఆ దిశలో మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించలేకపోయాం. కాబట్టి ఈరోజు వస్తున్నటువంటి వర్షపు నీరు ఎక్కడికక్కడ ఏ ఇంట్లో ఏ పొలంలో అక్కడ దాన్ని మనం హార్వెస్టింగ్ చేసుకొని ఆ నీటిని మనము అదిమి పట్టుకున్నట్లయితే ప్రతి నీటి చుక్కను ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన దేశము చాలా రకాలుగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ కొన్ని వర్గాలు చేస్తున్న విష ప్రచారాన్ని అక్కడి రైతులు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు తెలియక అక్కసుతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అమరావతి పాడైపోయిందన్న తప్పుడు ప్రచారం ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నమని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, కట్టుబాటుతో నిర్మాణాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారు అమరావతి పర్యటిస్తే నిజాలను వాళ్ల కళ్ల ముందు చూపిస్తామని రైతులు హితవు పలికారు. అమరావతి భవిష్యత్తు కోసం ప్రజల మద్దతు అవసరమని పిలుపునిచ్చారు. ఇక్కడ రాజధానిలో ఒక్క సుక్క నీళ్లు నిలబడుతుంది లేదు, ఎక్కడ కూడా ఎక్కడ మునిగింది లేదు. ఇష్టానుసారంగా కొన్ని ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది మట్టికి ధర్మం కాదు. మన ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా రాజధాని నా సొంత రాజధాని, ఇది నా రాజధాని మునిగిందంటే ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ముఖ్యంగా కేఎస్ ప్రసాద్ అనే అతను ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నాడు. క్రిమినల్ కేసులు పడితే చాలా జాగ్రత్తగా ఉండండి. రాజధాని వాసులుగా కాదు, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా హెచ్చరిస్తున్నాం. ఏ ఛానల్ అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మునిగిందనే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడండి. రాజధానిలో ఎక్కడా మునగలేదు. విజయవాడ కృష్ణానది ఆనుకోని ఉత్తరం వైపున అటువంటి విజయవాడలో బహుళ అంతస్తుల బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బిల్డింగ్లు ఏమి మునగకుండా, విజయవాడ పట్టణం మునగకుండా రాజధాని ఎట్ట మునుగుద్ది? ఆ తప్పుడు ప్రచారాలు చేస్తే బట్టికి క్రిమినల్ కేసులు పెట్టి గ్యారెంటీ క్రిమినల్ కేసులు పడతాయి ఒక్కొక్కరికి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధాని మునిగిందనే వాళ్ళు ఎవరు ఉంటే ఈ ప్రాంతానికి వచ్చి చూడండి. చూసి నిజంగా ఎక్కడైనా నీరుంటే చెప్పండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మునిగిపోయింది అమరావతి రాజధాని అంటూ ధర్మం కాదు. ఈసారి కనుక అట్లాంటి ప్రచారం వస్తే క్రిమినల్ కేసులు పెడతాం జరుగుద్ది. సినీ కార్మికుల సమ్మెపై నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఈ సమస్యపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను పరిష్కరించడానికి చిరంజీవి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఫెడరేషన్ నాయకులు కూడా చిరంజీవిని కలిసి చర్చించనున్నారని తెలిపారు. సమ్మెతో నిలిచిపోయిన చిత్ర నిర్మాణ కార్యకలాపాలు త్వరలోనే పునరుద్ధరించబడతాయని, ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని వర్గాలు సహకరించాలన్నారు. జెన్యున్ గా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఉండే శాలరీస్ లెక్కేసి ఇక్కడ శాలరీస్ లెక్కేస్తే ఈ రోజు పెంచాల్సిన అవసరం లేదు. ఈ రోజుకే మనం ఎక్కువ ఉన్నాం. అయితే శాలరీస్ వైజ్ చూస్తే ఎక్కువ అనేది నిజమే, బట్ భారీ బడ్జెట్ సినిమాలు కూడా టాలీవుడ్ నుంచే వస్తున్నాయి కదా, ఆ యాంగిల్ ఎందుకు చూడట్లేదు? టాలీవుడ్ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ టాలీవుడ్ లో ఉండే టారిఫ్ కంటే ఈరోజు చెన్నైలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది, బాంబేలో ఉండే టారిఫ్ కంటే ఇక్కడే ఎక్కువ ఉంది. అయినా మనం ఒక సిస్టమ్ అయ్యాం కాబట్టి ఈరోజు ప్రొడ్యూసర్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఇంకా అది వదిలేయండి, మెడ్రాస్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కేరళలో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బాంబేలో ఎక్కువ, ఇక్కడ ఏదో ఉంది కాబట్టి వర్కర్లను చేసి మన వర్కర్లను మనం చూసుకోవాలి. ఎందుకంటే బాంబే వాడితో కాదు కదా మనం పనిచేస్తుండేది. బాంబే వాళ్ళు లేకపోతే తమిళనాడు వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చి పనిచేసేది మ్యాక్సిమం ఉంటే 10% ఉంటుంది, 15% ఉంటుంది. అది అంతకంటే చిరంజీవి గారు కూడా ఒక నిర్మాతే కదా, ఆయన మాటల్లో మీకు ఎవరి పక్షాన్ని నిలబడ్డట్లు అర్థమైంది? ఆయన ఇద్దరూ బాగుండాలని కోరుకుంటున్నారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే వ్యక్తి చిరంజీవి గారు ప్రొడ్యూసరే కానీ నిజంగా వర్కర్కి కానీ ఇబ్బంది జరుగుతుంటే చిరంజీవి గారు ఏమంటారంటే సర్లే మనం కొంచెం మనం బద్దం తగ్గించుకుందాం, వాళ్ళని బాగా చూసుకుందాం అనే చెప్తారు. కానీ ప్రొడ్యూసర్ ఇప్పుడు పక్కనుండే ప్రొడ్యూసర్ అది అనలేడు కదా. ఇప్పుడు నువ్వు నా మీద యుద్ధం చేస్తున్నావు తల్లి, అలాంటి క్వశ్చన్ లేసి ఒప్పుకోవాలంటేనే మేము చర్చలకు వస్తామని నిర్మాతలు అంటున్నారు, వీళ్ళేమో ఆ 4 కండిషన్స్ మేము ఒప్పుకున్నాం అంటున్నారు. సార్ ఒప్పుకున్నాము అనేది వేరు, ఆల్రెడీ ఒప్పుకొని సంతకాలు పెట్టి ఇంప్లిమెంటేషన్ జరగలే ఇంతకుముందు. ఆ లోపం ఎవరిది అదే పాయింట్కి వస్తున్నాం. ఆ లోపు 2022లో జరిగిన ఒప్పందాలు ఇంకా అమల్లోకి రాలేదు అంటున్నారు నిర్మాతలు. ఆ లోపం ప్రొడ్యూసర్ల దగ్గర ఉందా, చాంబర్ దగ్గర ఉందా, కార్మికుల దగ్గర? 100% ప్రొడ్యూసర్ దగ్గరే ఉంది సార్. ఎందుకనంటే సినిమా తీసేది నేను కదా, డబ్బులు నేను కదా ఖర్చు పెట్టేది. అక్కడ ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు ఇంప్లిమెంటేషన్ జరగదు? జరగకపోతే నేను సినిమా నిద్రలేసి నీ పాకెట్లోంచి కదా మనీ తీయాలి. కాకపోతే నిర్మాతల వీక్నెస్ వర్కర్లకి తెలుసు, వర్కర్ల ఆకలి నిర్మాతలకి తెలుసు. సార్ యాక్చువల్గా రెండు కండిషన్లు కూడా ఇబ్బంది అయినాయి కాదండి. నేను ఫెడరేషన్ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ 6 to 6 కాల్ షీట్ ఉంది, దాన్ని 9 to 9 చేయమంటున్నారు సర్కంఫరెన్సెస్కి. అలాగే ఆల్రెడీ ఫైటర్స్ 9 to 9 చేస్తున్నారు, డాన్సర్స్ 9 to 9 చేస్తున్నారు. మన ఫెడరేషన్లోనే ఉండే 2 మేజర్ సెక్టార్లు 9 to 9 చేస్తున్నప్పుడు కొరవాళ్ళు. దానికి ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే ఇట్లా మాట్లాడుకోవడం కానీ డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ షార్ట్ అవుట్. అలాగే సండేస్ మ్యాటర్ ఉంది, ఇట్ ఈజ్ ఏ ఈజియెస్ట్ కండిషన్ అన్నీ. ఎందుకంటే 48 సండేలు వచ్చేది, ఆల్ గవర్నమెంట్ హాలిడేస్ని యాక్సెప్ట్ చేస్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి మాట్లాడుతూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల విషయంలో మరిన్ని అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ నేతల వివాదంపై సీనియర్ నేతలతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని టీపీసీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. గజ్వేల్ అంశంపై కూడా క్రమశిక్షణ కమిటీలో 4 సభ్యులతో ప్రత్యేక కమిటీ వేశామని వెల్లడించారు. ఈ కమిటీ 10 రోజుల్లో ఒక నివేదిక సిద్ధం చేస్తుందని తెలిపారు. రాబోయే మీటింగ్లో ఈ నివేదికపై పూర్తిస్థాయి చర్చ జరిగి తగిన నిర్ణయం తీసుకుంటామని మల్లురవి స్పష్టం చేశారు. వరంగల్ సంబంధించి సబ్జెక్టు ఒక కొలిక్కి వచ్చి అందరూ కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చామన్న సంగతి మీ అందరికీ చెప్పలేదు. అయితే ఆ 2 గ్రూపులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సమన్వయపరచడానికి ఒక 3 సీనియర్ కాంగ్రెస్ పార్టీల నాయకులతో కమిటీ వేయాలని పిసిసి అధ్యక్షుడికి మా డిసిప్లినరీ కమిటీ తరఫున ఒక లెటర్ రాసాం. 3 సీనియర్ నాయకులతో వేస్తే అక్కడ ఉన్న 2 గ్రూపుల నాయకులతో మాట్లాడి సమన్వయపరిచి పని చేసుకుంటానికి బాగుంటుందని అదొక నిర్ణయం చేశాం. రెండోది, ఇక్కడ గజ్వేల్ దగ్గర మొన్న విజయ్ అని ఒక ఎస్సీ యువకుడి మీద అక్కడ డిసిసి ప్రెసిడెంట్ నర్సారెడ్డి గారు వారు అనుయాయులు దాడి చేశారని మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారితో పాటు వేరే వాళ్ళు కూడా ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ మీద చాలా వివరాలన్నీ తెలుసుకున్నాం. విజయ్ కుమార్తోని వారితో పుచ్చి అక్కడ ప్రత్యక్షంగా చూసినటువంటి నాయకులతో ఓ 10 మంది అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత
మరి మా కమిటీ ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే ఈ విషయాలన్నిటి ఈ సమస్య జరిగినప్పుడు వివేక్ గారు ఇన్ఛార్జి మినిస్టర్ వారి సమక్షంలోనే జరిగిందని చెప్పారు. అందువల్ల వారితోని అక్కడ దామోదర్ రాజనరసింహ కూడా దళిత మంత్రి వారితోని అక్కడ ఉన్న ఇతర నాయకులు మొత్తం అందరితో ఏం జరిగిందో సంపూర్ణంగా పూర్తిగా లోతుగా ఆలోచించి ఒక రిపోర్ట్ను తయారు చేయడానికి 4 కమిటీ మెంబర్స్తో ఒక కమిటీని వేసాం. అది డిసిప్లినరీ కమిటీ మెంబర్సే. ఆ కమిటీకి కన్వీనర్గా శ్యామ్ మోహన్ గారు ఉంటారు కన్వీనర్గా. నెంబర్ 2 కమలాకర్ రావు గారు ఉన్నారు. నెంబర్ 3 నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నెంబర్ 4 డాక్టర్ రామకృష్ణ గారు. ఈ 4 కూడా 10 రోజుల లోపల ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒక రిపోర్ట్ తయారు చేస్తే దాని తర్వాత మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. ఈ కమిటీ కూడా మళ్ళీ నెక్స్ట్ మంగళ బుధ వారంలో కూర్చొని ఎవరెవరిని ఎట్లా కలవాలా అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఇది ఇవాళ తీసుకున్న నిర్ణయం. 3వది రాజగోపాల్ రెడ్డి విషయం గురించి మాకు పిసిసి అధ్యక్షుడు నిన్న చెప్పారు. దానికి సంబంధించిన వివరాలు ఇంకా సేకరిస్తున్నాం. అవి సేకరించిన తర్వాత అవన్నీ పరిశీలించి అది నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. జూనియర్ ఎన్టీఆర్ ను తాను ఎప్పుడూ తిట్టలేదని దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. తనపై అసత్య ప్రచారం చేయడానికి కొందరు ఫేక్ వీడియో ఆడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నారా నందమూరి కుటుంబాలంటే తనకు ఎంతో అభిమానం ఉందని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే క్షమించాలని కోరారు. ఆ వీడియోలు ఆడియోలు తనవి కావని, దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తప్పుడు ప్రచారంతో తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. నా పేరు దగ్గుపాటి ప్రసాద్. నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని. ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలాడుతూ నేను తిట్టానని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది. గత 10-15 రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నన్ను గిట్టని వాళ్ళు, నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది. నాకు నారా ఫ్యామిలీ అన్నా కానీ, నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం. నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోని. దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమన్నా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి. ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డ్ కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు, కానీ నేను దేనికంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఓట్లను తొలగించడం అంటే ప్రజాస్వామ్యంలో పౌర హక్కులను కాలరాయడమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. ఓటర్ల జాబితాలో కావలసిన వారిని తొలగించడం ద్వారా బీజేపీ లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా ఓటు చోరీ జరిగిన తీరును రాహుల్ గాంధీ నిరూపించారని పేర్కొన్నారు. రాహుల్ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు వస్తోందని చెప్పారు. అయితే కేంద్రం ఎన్నికల సంఘం స్పందించకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం అందరూ ఒక్కటై పోరాడాలని బట్టి పిలుపునిచ్చారు. ఓట్ చోరీ అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క హక్కుని కాలరాయటమే. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా తన ఓటుని హక్కు ద్వారా ఇచ్చి ఈ దేశ పాలన ఏ రకంగా ఉండాలో అనేటువంటి విధానాన్ని స్పష్టంగా
చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లని చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించడం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళని ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. దీనికి సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నాయకుడు, ప్రస్తుత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో శ్రీ రాహుల్ గాంధీ గారు నిజాలతో, వాస్తవాలతో, ఉదాహరణతో సహా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా స్పష్టంగా వారు ఉదాహరించి చూపించారు. చూపించడమే కాకుండా చాలా స్పష్టంగా ఈ భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు కూడా. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలిసింది. అయినప్పటికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి చోరీ వల్ల ఏక పార్టీకి, అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న నూర్ మహ్మద్ ను స్థానిక పోలీసులు ఎన్ఐఏ సహకారంతో అరెస్ట్ చేశారని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రశాంతంగా ఉన్న ధర్మవరంలో అలజడి సృష్టించేందుకు ఏదైనా పథకం వేశారా అనేది విచారణలో బయటపడుతుందని అన్నారు. నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తే మరిన్ని ముఖ్యమైన వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. ఈ కేసు వెనుక ఉన్న కుట్రలని బయటపెట్టే దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థ చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఉగ్రవాద శక్తులపై ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని, దేశ భద్రత కోసం కఠిన చర్యలు తప్పనిసరి అని సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ నిఘా సంస్థల నుంచి వచ్చింది కాదు, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నుంచి వారి కొన్ని రోజులుగా వీళ్ళ కదలికను చూస్తూ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని వారు గుర్తించి తర్వాత కొన్నాళ్ళు పాటు వాళ్ళని గమనించి తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే ఉగ్రవాదానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా సున్నితమైన అంశం. పోలీసులు వీటి మీద విచారణ చేపడుతున్నారు. పెద్ద కుట్రపూరితంగా చేస్తున్నదే. ధర్మవరం పట్టణంలో మరి అశాంతిని, అలజడుల్ని సృష్టించాలనే రకంగా చేస్తున్న ఇటీవల రాయచోటిలో కూడా ఈ రకం ఉంది. అయితే ఇటువంటి స్లీపర్ సెల్ ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి ఖచ్చితంగా ప్రజల శాంతి భద్రతల్ని, ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారంతో చర్యలు చేపట్టింది. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. గెలిస్తే ఈవీఎం మిషన్ పనిచేసినట్లే, ఓడిపోతే పనిచేయడం లేదని అనడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలు ఉన్నా వాటిని సరిదిద్దే బాధ్యత ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేశారు. ఓటు చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ ప్రజల్లో సందేహాలు రేపి భద్రతకు కూడా ముప్పు కలిగిస్తాయని హెచ్చరించారు. ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం కలిగించాల్సిన సమయంలో అపార్థం కలిగించడం సరైంది కాదని ఈటెల తెలిపారు. నేను సూటిగా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ అడుగుతాను, నీవు గెలిచిన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కూడా మిషన్లే ఉన్నాయి. మరి నువ్వు ప్రభుత్వాలు నడుపుతున్న కర్ణాటకలో కూడా మిషన్లే ఉన్నాయి. మీరు గెలిచినటువంటి కేరళలో కూడా మిషన్లే ఉన్నాయి. అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నువ్వు ఓడిపోతానేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓటొచ్చింది జరిగినట్టు. ఇది ఎక్కడ తీసుకున్న ఆలోచన. రెండవది, చాలా మందికి హైదరాబాద్ ఒక సంవత్సరం ఒక ఏరియాలో ఉంటాం, ఇంకో సంవత్సరం ఇంకొక ఏరియాలో ఉంటాం, ఒక సంవత్సరం కిరాయికి ఇంకో ఏరియా పోతాం, ఊర్లో ఓటు ఉంటుంది, పట్టణంలో ఓటు ఉంటుంది. ఇవన్నీ సరిచేయాల్సిన అక్కడ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఈ ఓట్ల కొత్త నమోదు ప్రోగ్రాం కానీ, డబుల్ ఉన్న కాడ తీసేసుకునే ప్రోగ్రాంకి ఈ నిరంతరంగా ఎలక్షన్ కమిషన్ చేసే ప్రక్రియ. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా, బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం, బంగ్లాదేశీలు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేది. ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం, సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అనేది వాళ్ళకి
ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళ సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంతమేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం, అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్ బాడీ, ఎలక్షన్ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా నడుపుతూనే ఉంటుంది తప్ప దానికి పార్టీకి ఏం సంబంధం, మీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఈ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ హాజరై కాబోయే వధూవరులు శ్రీజ, పవన్లను ఆశీర్వదించారు. ఆయనతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. అంతకుముందు జిల్లా పర్యటనలో లోకేష్ కు మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ చందానగర్ లో గోల్డెన్ డైమండ్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సినీ నటి సంయుక్త హాజరై సందడి చేశారు. షోరూంలో ఉన్న రత్నాభరణాల కలెక్షన్ ను ఆమె ఆసక్తిగా వీక్షించారు. సంయుక్తను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగారు. అభిమానులతో కాసేపు ముచ్చటించిన సంయుక్త కొత్త డిజైన్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించారు. ప్రారంభోత్సవం సందడిగా సాగి స్థానికులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఈ బ్రాండ్ ది ఇప్పుడు బిగ్గెస్ట్ షోరూమ్ ఆఫ్ ద బ్రాండ్ 12,000 స్క్వేర్ ఫీట్ లో చేసిన విత్ వరల్డ్ క్లాస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రామిస్ చేస్తున్నా. అండ్
I am expressing all my prayers and of course wishing you all the success. నేను షాపింగ్ చేయండి. I'm so sorry. I love jewelry. I love dressing up. I love to wear sari. I mean, I think ఆడపిల్లగా that's there. So వేసుకోవడం జ్యువెలరీ అండ్ ఆల్ సారీ అండ్ ఆల్ నాకు చాలా ఇష్టం. కానీ పర్సనల్ షాపింగ్ చేయడం నేను అంతా చేయను. ఫస్ట్ జ్యువెలరీ షిఫ్ట్ ఏమనొచ్చు అది చిన్న మా అమ్మగారు ఇచ్చిన ఫస్ట్ యాంక్లెట్ ఇచ్చింది నాకు. షాప్ ఎలా ఉంది? షాప్ ఇస్ బ్యూటిఫుల్. నాకు కలెక్షన్ చాలా నచ్చింది. మీ అభిమానులకు ఏం చెప్తారు? ఐ లవ్ యూ చెప్తారు, చెప్పమంటారు. నెక్స్ట్ మంత్ అగంటా టు రిలీజ్. నేను ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది, పూరి మూవీ చేసేది షూటింగ్ బాగా జరుగుతుంది. యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మంచి మంచి యాక్టర్స్ తో, అంటే కప్పు గారు, విజయ్ సేతుపతి గారు, అట్లాంటి యాక్టర్స్ తో వర్క్ చేయడం. మరి పూరి సార్ కూడా చాలా, ద సెట్ ఇస్ వెరీ హ్యాపీ అండి. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అది కూడా ఎదురు చూస్తున్నాం. ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగంటా టు రిలీజ్. మాజీ మంత్రి విడుదల రజనీపై ఆమె వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళనకు దిగింది. చిలకలూరుపేట వాసవి సమావేశ మందిరంలో రజనీ వద్దు జగనే ముద్దు పేరిట సమావేశం నిర్వహించారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి బహిష్కరించబడిన యాడ్ మాజీ చైర్మన్ బొల్లెత్తు చిన్న, పోతవరం సర్పంచ్ అబ్దుల్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రజనీ అవినీతి కార్యక్రమాలను తీవ్రంగా విమర్శించారు. పిఏలను దగ్గర పెట్టుకుని నిజమైన కార్యకర్తలను, నేతలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ బియ్యం, మట్టి, గ్రానైట్, పురపాలక సంఘంలో దుకాణాల కేటాయింపుల్లో రజనీ, ఆమె మరిది గోపి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చిలకలూరుపేట నియోజకవర్గానికి కొత్త నాయకుడి కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. బైపాస్ కాంట్రాక్టర్ కళ్యాణ్ పేరు, అతన్ని పిలిచి బెదిరించి 20 కోట్లు ఇస్తేనే, లేదంటే రైతుల చేత ధర్నా చేపిస్తానని చెప్పి చరిత్ర లేదు. సన్ సిటీ వెంచర్ భాష అప్పారావు, అతని దగ్గరికి పిఆర్ రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి వెళ్ళి బెదిరించి 50 లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా? మరి బటర్ఫ్లై వెంచర్ రామారావు గారు బెదిరించి 50 లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా? ఈ పిఎల్ దోసుకోవడానికి సరిపోతుంది ఈ చిలకలూరుపేటని. గవర్నమెంట్ గెలిచింది, మనం ఏదో కష్టాలు పడ్డా ఇప్పుడు సుఖపడదామనుకుంటే మీరు మీ క్వార్టరీకి సంబంధించిన వాళ్ళు, మీకు ఓట్లు లేని వాళ్ళు తీసుకొచ్చి పిఎల్ పెడితే వాళ్ళ భావవంతులు, పిఎల్ వాళ్ళ భావవంతులు వెళ్ళి వాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్ళి పెత్తనాలు చేసింది. ఒకటి ఇసుక దోపిడి, ఒకటి వెంచర్ దోపిడి, ఒకటి మట్టి దోపిడి. అదే నాయకులు కలవడానికి వస్తే వాడు శ్రీకాంత్ రెడ్డి కనుక ఏమన్నాడు, నాయకులు కలవడానికి వస్తే, గ్రామ సభలు చెప్పుకోవడానికి వస్తే నీకు వాడు లేదు, నువ్వు మాట్లాడవా? నీకు ఓటేసి మేమా వాడా? ఏంటిది? ఇవన్నీ మాకు ఇసుకేసి నువ్వు మాకు ఉందామని చెబుతున్నావు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని బొగత జలపాతం గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా జలపాతం వరద మూత పెరిగింది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు పర్యాటకుల భద్రత దృష్ట్యా జలపాతం సందర్శనకు అనుమతించలేదు. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు చేరినా అధికారులు ఆంక్షలను సడలించలేదు. దీంతో సందర్శకులు అసంతృప్తి వ్యక్తం చేసి గొడవకు దిగారు. అనంతరం పోలీసులు, అటవీ అధికారులు కలిసి పర్యాటకులను నియంత్రించి జలపాతం దర్శనానికి మాత్రమే అనుమతించారు. అయితే నీటి కొలనులో దిగడానికి, స్నానం చేయడానికి పూర్తిగా నిషేధం విధించారు.